ఓకే. సో ఇదే టైంలో మనం ఏదైతే బిజినెస్ స్పేస్ అనేది ఉందో హైదరాబాద్ లో, దాన్ని బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్ పర్సన్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్స్ కి ఇప్పుడు మనకి ఐటీ బిజినెస్ స్పేస్ పైన కూడా మీకు లొకేషన్స్ మనకి జీసీసీస్ అని వస్తున్నాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటాము. అవి 30 సంవత్సరాలుగా మన దగ్గర 170 ఉంటే ఈ గత సంవత్సరం నరంగా 60 వచ్చాయి. సో ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనకున్న రీసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పెద్ద హై కమర్షియల్ స్పేసెస్ 1000 సీట్స్ అట్లా తీసుకుంటారు. వాళ్ళకు కావాల్సిన యాంగ్జిలరీ యూనిట్స్, సపోర్టింగ్ బిజినెసెస్ వీటన్నిటికీ ఉంటుంది. కానీ మీరు ఏ లొకేషన్లో వెళ్తున్నారు, ఎటువంటి బిజినెస్లో పెడుతున్నారు, ఎలాంటి దాన్ని బట్టి పారామీటర్స్ని బట్టి ఉంటుంది. కమర్షియల్కి ఉంది, ఓన్లీ ఏంటంటే మీ అప్రోచెస్ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మార్కెట్ అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడు మీరే చెప్తున్నారు, కొంతమంది మీకు సపోర్ట్ చేసిన రియల్టర్సే వాళ్ళ ఓన్ వెంచర్స్తో వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కాంపిటీషన్గా మారుతూ ఉన్నారు. కాబట్టి ఇలా సబ్ డివైడ్ అయిపోయి చాలా ఆక్టోపస్ లాగా పెరిగిపోయి వేరియస్ వెంచర్స్ వచ్చేసి ఎక్కడిదక్కడ మార్కెట్ మీకు ఇంతకు ముందు ఉన్న యాక్సెస్ ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్లతో మాట్లాడుకొని మీకున్న ప్రాపర్టీ ఏ పొజిషన్లో ఉంది, దాని స్వాట్ ఏంటి, మనము స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని స్వాట్ అనాలిసిస్ వేసుకొని మనం ఎలా స్ట్రెంగ్త్ని ఎలివేట్ చేసుకోవాలి, మనకున్న ఆపర్చునిటీస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వీక్నెసెస్ ఉంటే ఎట్లా గెట్ రీడ్ అయిపోవాలి, థ్రెట్స్ ఉంటే దాన్ని ఎలా మనం అడ్రస్ చేసుకోవాలి అనేటిది కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని మీరు మార్కెట్కి వెళ్ళి స్ట్రాంగ్గా వెళ్ళగలిగితేనే మీకు ఆ పాత ట్రాక్షన్లో జరిగిన రెవెన్యూస్ క్లోజర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కంటిన్యూస్గా సేల్స్ టీమ్ని ప్రెజర్ చేయడం వల్ల బిజినెస్ రాదు. మీరు చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్, ఇన్నోవేషన్స్ చేయాలి. యాడ్ ఇన్నోవేషన్స్, సేల్స్ ఇన్నోవేషన్స్, మార్కెటింగ్ ఇన్నోవేషన్స్, బ్రాండింగ్ ఇన్నోవేషన్స్. అండ్ మీ విజిబిలిటీ అనేది అన్నోన్ ప్లేసెస్లో మీరు ఎక్కడైతే రీచ్ కాలేదో, రీచ్ ఇంక్రీజ్ అంటాం మనం, ఒక స్పేస్లో మనం ఇప్పటివరకు వెళ్ళలేదు, అక్కడ వెళ్ళి కూడా అక్కడి నుంచి కొన్ని లీడ్స్ తెచ్చుకొని లీడ్ పైప్ లైన్ పెంచుకోవాలి. ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలి. ఇవి చేయట్లేదు, స్ట్రాంగ్గా యాటిట్యూడ్ ఇంకా స్టక్అప్ అయి ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది మనదనే మైండ్ సెట్లో ఉన్నారు. ఇవి జరిగితే మళ్ళీ మనది హ్యాపీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, చాలా క్లోజర్స్ అవుతాయి.